శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం. శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం. శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం. శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం. శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీగణనాథం భజామ్యహం. రంజితనాటకరంగతోషణం సింజితవరమణిమయ భూషణం. రంజితనాటకరంగతోషణం సింజితవరమణిమయ భూషణం. ఆంజనేయావతారం. ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజభూషణం. శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీగణనాథం భజామ్యహం. శ్రీగణనాథుడు, శ్రీకరుడు, చింతితార్థ ఫలదాయకుడు అయిన ఆ స్వామిని భజామి అహం, నేను భజిస్తున్నాను అంటూ ఆ స్వామికి నమస్సులిడుతూ ఆయనే ఆంజనేయ అవతారం అంటూ సాక్షాత్తు వాల్మీకంస సంభూతులైన త్యాగరాజస్వామి వారు చెప్పిన ఈ అద్భుతమైన కీర్తనతోటి శ్రీ సుందర హనుమత్ కథాసుధ మొదటి భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. కపికుల వీరా శ్రీ ఆంజనేయ. కపికుల వీరా శ్రీ ఆంజనేయ. మమ్ము కాపాడి రక్షించుము కల్పపూజ శ్రీ ఆంజనేయ. భక్తి ఈ రోజుల్లో మనం చాలా రకాలుగా చూస్తూ ఉన్నాం. పూజలు ఎంతో మంది ఎన్నో రకాలుగా చూస్తున్నారు. ఎక్కడెక్కడి పురాణాలలోంచి ఈ స్తోత్రాలు ఆ స్తోత్రాలు అని, ఈ పూజలు అని ఆ పూజలు అని చెప్పి, ఈ రకమైన పుష్పాలు ఆ రకమైన పుష్పాలు అని చెప్పి ఎంతో మంది చెబుతూ ఉండడం, ఎంతో మందిని వాటిని ఆచరించే ప్రయత్నం చేయడము, తద్వారా ఫలితాలు పొందడము, కొంతమంది పొందలేకపోవడము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకటి అసలు నిజానికి పూజ అంటే ఏమిటి? కాసిన పూలు తీసుకొచ్చి గబగబా 4 స్తోత్రాలు చదువుతూ అక్కడ ఉన్న విగ్రహాలకో లేకపోతే పటాలకో గబగబా పెట్టేసి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోవడమేనా, లేకపోతే మన ప్రవర్తననే పూజన అని ఒక సందేహం. దానికి కైలాస శంకర్లే, కాలడి శంకర్లుగా దిగి వచ్చిన మహానుభావులు ఎంతో అద్భుతంగా ఇలా తెలిపారు. నిజమైన పూజ, స్వామికి మనం సమర్పించే పూజ 8 రకాల పుష్పాలతోటి పూజ చేయాలి. అవి ఏమిటి అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం,
క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. విష్ణోః ప్రీతికరం భవేత్ అన్నారు కాబట్టి విష్ణువుకు మాత్రమే ప్రీతికరమైంది శైవులు చెయ్యము, లేకపోతే అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళం చెయ్యము, లేకపోతే మరొకళ్ళు చేసేవాళ్ళము అని కాదు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. మన సంస్కారాలను అనుసరించి మన ఉపాసనా మార్గాలు, మన పూజా మార్గాలు ఉంటాయి. సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి లేదా అమ్మవారిని, మానవాతీత శక్తిని మనం ఎలా పూజించాలి అంటే అహింస ప్రథమం పుష్పం, హింస చేయకుండా ఉండడము అనేది మొదటి పుష్పం. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం, అంటే అనవసరమైన పనులు చేయకపోవడం. సర్వభూత దయా పుష్పం, నేనొక్కడిని బాగుంటే చాలని వేరే ప్రాణులన్నిటికీ హాని కలిగేలాగా తెలివి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనుషులం మేము వేరే ఎవరినైనా ఏదైనా మాకంటే బలహీనలైన వాళ్ళందరినీ ఏడిపిస్తామని కాకుండా సర్వభూత దయా పుష్పం. ఆ తర్వాత క్షమా పుష్పం విశేషతః, చాలా విశేషంగా. ఎందుకంటే తెలిసి తప్పులు చేస్తారు, తెలియక తప్పులు చేస్తారు. పరిస్థితులు ఒక్కొక్కసారి ప్రేరేపిస్తాయి, ఒక్కోసారి అవసరాలు వెంటపడతాయి. అలాంటప్పుడు చేసిన తప్పుల్ని క్షమించగలిగే పెద్ద మనసు చాలా విశేషమైంది కలియుగంలో. కాబట్టి క్షమాపుష్పం విశేషతః. శాంతి పుష్పం, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళనైనా అని త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు, ఏది ఉన్నా కూడా శాంతి లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఏది ఉన్నా, అందరూ ఉన్నా ఒంటరి వాళ్ళం అయిపోతాం. శాంతి పుష్పం. తపః పుష్పం, తపస్సు చాలా రకాలుగా ఉంటుంది. మనకు భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు, ఏదో ఒకటి మన మనస్సుకి నచ్చింది, అది ఎలాంటిది అనేది మనం ఎంచుకోవాలి. కానీ ఎంతో కొంత తపస్సు అనేది యోగుల్లాగా లేకపోతే ఎవరిలాగానో మనం ముక్కు మూసుకొని ఎక్కడికో వెళ్ళి చేయకపోవచ్చు. అసలు తపస్సులో ఎన్ని రకాలు ఉన్నాయి అని తెలుసుకుంటే మనం మామూలు గృహస్థు కూడా ఎలా చేయవచ్చో తెలుస్తుంది. తపః పుష్పం. ధ్యాన పుష్పం. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతూ ఉన్న రోజుల్లో రోజుకొక్క 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి, మీ బీపీ కంట్రోల్లో ఉంటుందని డాక్టర్లు చెప్తున్న రోజుల్లో ధ్యాన పుష్పం. ఇది ఎప్పుడు చెప్పారు? ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు చెప్పారు. ధ్యాన పుష్పం తథైవ చ. సత్యం అష్టవిధం పుష్పం. ఎప్పుడు నిజాన్ని పలకడం అనేది 8వ పుష్పం. ఈ 8 పుష్పాలతో పూజ విష్ణోః ప్రీతికరం భవేత్. సర్వవ్యాపకుడైన పరమాత్మకు చాలా ప్రీతికరంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇలాంటి పూజ ఎక్కడ ఎవరు చేశారు అనంటే, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా, భూమి మీద నదులు గిరులు ఉన్నంత కాలం రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది. రాముడి ప్రభావం భూమి మీద ఉన్నంత కాలం భూమి బాగుంటుంది అని చెప్పేసి ఆ లోకోత్తరమైన రామాయణ కావ్యంలో సీతారాములు నాయికలుగా ఎంత ప్రభావం చూపించారో, నిజం చెప్పాలి అంటే అంతకంటే కూడా ఎక్కువ ప్రభావం చూపించిన వాడు హనుమన్న అని ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన గురించి మనం ఎక్కువ లోతుగా తెలుసుకునే కొద్దీ ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆంజనేయ అనిలజ హనుమంత, ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతాని, రంజకపు చేతలు సురల కెంచవసమా, ఆంజనేయ అనిలజ హనుమంత అంటూ కీర్తించారు తొలి పదకవితా పితామహులైన అన్నమయ్య గారు. ఆంజనేయ అంజనీదేవి కుమారుడ, అనిలజ వాయుదేవుని కుమారుడ, హనుమంత అలాంటి నీకు నీ రంజకపు చేతలు, అందరినీ రంజింపజేసిన నీ చేతలు ఇలాంటివి అని చెప్పడము సురలు అంటే దేవతలకు వశమా అని అడిగారు. అలాంటిది సామాన్యురాలనైనా నా వల్ల అవుతుందా అంటే, మహానుభావులు పోతనామాత్యులు
తన భాగవతాన్ని తెలుగులోకి రాసేటప్పుడు పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన భవహర మగునట పలికెద వేరొండుగాథ పలుకగనేలా పలికెద వేరొండుగాథ పలుకగనేలా అంటూ ఆ శ్రీరామచంద్రుడే చేయించుకుంటాడు అన్న ధైర్యంతో ప్రారంభించినట్లుగా ఇది కూడా తన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటూ అందరితోటి నమస్సులు తీసుకునేవాడు హనుమన్న. ఆయన్ను పిలవాలి అంటే రఘునాథుని కీర్తించాలి, అంతవరకే మనం చేయాల్సింది ఇంకొకటి లేదు. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తల ఉంచుకొని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా కళ్ళల్లో నుంచి వచ్చి అక్కడ కూర్చొని ఆనందంగా వింటూ ఉంటాడు. అలాంటి స్వామి ఆయనే చెప్పించుకుంటాడు అన్న ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను. పంచాస్యమచ్యుతమనేక విచిత్ర వీర్యం శ్రీశంఖ చక్ర రమణీయ భుజాగ్రకేశం పీతాంబరం మకర కుండల భూషితాంగం ఉద్యోదితం కపివరం హృది భావయామి. సరస్వతీదేవి భర్త అయిన పరమేశ్వరి భూమి మీద అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజాలనే 7 విధాలైన దేహాలను సృష్టించాడు. తన తండ్రి అయిన విష్ణువు నుంచి ఆజ్ఞ పొంది తాను తపస్సు చేసి ఆ తర్వాత ఆ తపస్సులోంచి ఓంకారాన్ని ధ్యానిస్తే సాక్షాత్తు ఓంకార స్వరూపుడైన మహానుభావుడు వినాయకుడు మహాద్భుతంగా ఆయన ముందు దర్శనమిస్తే ఆయన్ను వేడుకుని ఏం చేయమంటారు స్వామి నన్ను అనంటే ఇలా సృష్టి చెయ్యి అని ఆ మహానుభావుడు చెప్పిన తర్వాత ఇలా 7 రకాలైన దేహాలను సృష్టించాడు పరమేష్టి. అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టినవి, పక్షి పన్నగాదలు. స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టేవి, నల్లులు, దోమలు మొదలైనవి. ఉద్భిజములు అంటే భూమిలో పుట్టేవి, వృక్షాదులు. జరాయుజాలు అంటే మాలితో కూడినవి, పశు మనుష్య జాతులు. ఇలా ఈ 7 రకాల దేహాల్లో దేవతా భేదాలు 11 లక్షలు, మానవ భేదాలు 9 లక్షలు, మృగ భేదాలు 10 లక్షలు, పక్షి భేదాలు 10 లక్షలు, జలచర భేదాలు 10 లక్షలు, నేలపై పాకే తరువుల భేదాలు 10 లక్షలు, గిరి, తరు, గుల్మ, తృణ, లతాది స్థావర భేదాలు 19 లక్షలు. మొత్తం 84 లక్షల అంటే 84 లక్షల తేడాలతోటి ఉన్న జీవరాశులు ఈ భూమండలం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి అని దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ జీవరాశులన్నిటిలోకి కూడా అత్యుత్తమమైనది అంటే మానవ జన్మనే. మానవులకు మనస్సు, భాష ఈ 2 కూడా మహాద్భుతమైన వరంగా లభించాయి. మనస్సుతోటే సంకల్పం చేయగలం, మన భాషతోటి దాన్ని సాధించుకోగలం. అందుకే జంతువునాం నరజన్మం దుర్లభం అని అభియుక్తోక్తి. అయితే ఎన్నో జన్మల సత్ఫలితం వల్ల కానీ మానవ జన్మ లభించదు. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇదే తుది జన్మ. ఇంతకు ముందు జన్మలు ఎన్నో ఎత్తి ఎన్నో రకాల అనుభవాలను మూటగట్టుకొని చివరకు ఎంతో పుణ్య ఫలితం వల్ల మనిషి జన్మెత్తుతాము. ఇక్కడి నుంచి దుర్లభో మానవో దేహో దేహినాం క్షణభంగురః అని భాగవతంలో చెప్పినట్లు ఈ దేహం క్షణభంగురమైంది కాబట్టి అనేక జన్మార్జిత పుణ్యఫలాల వల్ల లభ్యపడిన మనుష్య జన్మను వ్యర్థం చేసుకోక మరొక జన్మ అనేది రాకుండా, ఎందుకు అంటే ఇక్కడి నుంచి మరలా మనుష్య జన్మ ఎత్తడం అనేది చాలా 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 తక్కువ మందికే సాధ్యమవుతుంది. మామూలు మనుషులకి సాధ్యమయ్యే పని కాదు. అందుకని మరలా మరొక జన్మ ఎత్తకుండా ఉత్తమ మార్గం అన్వేషించాలి. కానీ మనం చేస్తున్నామా?